హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ కల్కి 2898 ఏడీకి సంబంధించి ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎక్సైటెడ్గా ఉన్న ఈ క్రమంలో కల్కి మూవీ చూసిన వాళ్ళందరికీ పార్ట్ 1లో యస్కిన్ క్యారెక్టర్ ఎవరైతే కమల్ హాసన్ పోషించారో ఆ క్యారెక్టర్ ఫస్ట్లో ఆయన్నేనా అని డౌట్ వచ్చే విధంగా ఉండే అనమాట. అయితే ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే ఈ సినిమాలో ది మోస్ట్ వర్సటైల్ క్యారెక్టర్ అంటే ఆయనదే అని చెప్పుకోవచ్చు. నట విశ్వరూపాలన్నీ అంటే ఈ యొక్క క్యారెక్టర్ ఈయన చెయ్యలేదు అన్నట్టుగా అయితే కమల్ హాసన్ కెరియర్లోనే ఏ క్యారెక్టర్ లేదు. అటువంటిది ఆయన ఎన్నో సినిమాలలో విలన్గా చేయడం జరిగింది. అయితే ఆ విలన్గా చేసిన క్రమంలో ఈయనకు ఒక కొత్త క్యారెక్టర్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ 1 ఇయర్ టైం పట్టింది. అండ్ ఈ క్యారెక్టర్ కోసం డిజైన్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ వరకు వెళ్ళారు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే మీరు ఈ క్యారెక్టర్ చూస్తే కల్కి 2898 ఏడి పార్ట్ 1లో ఈయనది సెకండ్ హాఫ్లో అండ్ ఎండింగ్ అవుతుంది ఆ టైంలో కొంచెం ఎక్కువనే ఉంటుంది. కొన్ని సీన్స్ ఉంటాయి ఆయనకు, ఒక 3 to 6 సీన్స్ వరకు ఆయన కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ సీన్స్ అన్నిట్లలో కూడా తక్కువ డైలాగ్స్, ఆ డైలాగ్స్కి మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఈయనది ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తంలో తెలిసిన విషయం, సుప్రీం యాస్కిన్ అనే క్యారెక్టర్ అయితే ఈయన పోషిస్తున్నారు, విలన్ క్యారెక్టర్. సో ఈ మూవీ చూసిన తర్వాత కమల్ హాసన్ చెన్నైలో ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఆయన ఏమని మాట్లాడారంటే ఈ సినిమాకి సంబంధించి నేను పార్ట్ 2లో ఎక్కువగా నా పాత్ర ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఆ సినిమా చూస్తేనే ఆయన పార్ట్ 2 అని ఎందుకు అన్నారు ఏంటి అనేది మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 1లో కమల్ హాసన్ని ఎక్కువగా చూడలేకపోయామే అని బాధపడిన వాళ్ళందరికీ పార్ట్ 2లో కమల్ హాసన్ తన నట విశ్వరూపం చూపించబోతానంటే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి ఇంకా మీరు చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టరే ఆయన అని చెప్పొచ్చు. ఆ విలన్ క్యారెక్టర్ పోషించినప్పటికీ కూడా మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ యాస్కిన్ క్యారెక్టర్ ఆయన పోషించడం జరిగింది. సో ఖచ్చితంగా సినిమాకి వెళ్తే ఆయన పార్ట్ 2లో ఆయన క్యారెక్టర్ ఎందుకు అంతుంది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా మీరు సినిమాకి వెళ్తారని అనుకుంటున్నారు. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు యాస్కిన్ క్యారెక్టర్ పైన చూసిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.